రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం నెరవేర్చేందుకు 6 గ్యారంటీల పథకం తీసుకొచ్చింది. అందులో ఒక భాగంగా ఈ యొక్క గ్యారంటీ పథకం కాబట్టి రైతులందరికీ ఇవాళ తెలియజేసేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మాట ప్రకారం రాహుల్ గాంధీ గారు ఒకనాడు బహిరంగ సభలో చెప్పినారు రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు కాబట్టి వారి ఆశయం మేరకు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం లోపల ఆ పథకాన్ని అమలు చేయడం ఎంతో కష్టమైన కూడా ఆ రాష్ట్రం అప్పులప్పాలున్నా కూడా వారు ఏదో విధంగా దాన్ని సదురుబాటు చేసి రాష్ట్ర రైతులందరికీ కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా 3 విడతలుగా ఈ యొక్క రుణమాఫీ పథకాన్ని చేపట్టి మొత్తం ఇవాళ ₹1,00,000 వరకు ఇవాళ చేస్తా ఉన్నారు. మళ్ళీ కొద్ది రోజుల లోపలనే 1,50,000 చేస్తా ఉన్నారు. మళ్ళీ కొద్ది రోజులు 2 లక్షల రుణమాఫీ చేస్తూ ఇవాళ రైతు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు ప్రభుత్వం, బీదల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఎల్లవేళలా కూడా రైతుల గురించి ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది రైతులకు ఎప్పుడు విన్నటువంటి గతంలో కూడా ఇందిరాగాంధీ జమానా నుంచి కూడుకుంటా నీడా చూడంగా ఇలాంటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అనేది 6 నిమిషాలు రైతు పక్షాన ఉంటుంది రైతు పార్టీ కాబట్టి రైతులందరికీ మేలు జరుగుతూ ఉంటాం కాబట్టి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరి రైతులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చిందో ఆ హామీని ఈరోజు మా ప్రాంత ముద్దుబిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు నెరవేర్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ప్రతి మండలం నుంచి ప్రతి నాయకులు కార్యకర్తలు అందరూ ఇచ్చేసి రైతులు ఇచ్చేసి పాలాభిషేకం పాల్గొన్న అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదో ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు 4 గంటలకు ప్రతి రైతు ఖాతాలో డబ్బులు పడే విధంగా ఈరోజు రైతుల ముఖంలో చిరునవ్వు చూడాలి ఒక తాపత్రయంతో 7 నెలలు ఆయన కడుపు కట్టుకొని ఈరోజు మన రాష్ట్రాన్ని పరిపాలించాడు. ప్రతి రూపాయి రైతుల కోసం రైతు కుటుంబాలు సంక్షేమంగా ఉండాలంటే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతు రుణమాఫీని నెరవేర్చినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం తప్ప ఎవరి కోసం ఒక్కరి కోసం కుమ్ముగాయని ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి జరుగుతాయంటని అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు.